హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తితో ఉన్న ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మారుతుందా? అసలు మారినట్టయితే ఎలా మారుతుంది? మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి విషయాల కోసం అయితే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. సాధారణంగా మీలో చాలామందికి ఏంటంటే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవేనండి. అంటే అంతా మంచిగానే ఉన్నట్టు ఉంటుంది కానీ, ఎక్కడో కానీ ఆ వ్యక్తి సరిగ్గా మాట్లాడకపోవడం, ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, అలా అని చెప్పి మొత్తానికే కాంటాక్ట్ కూడా కట్ చేయరు. జస్ట్ ఏంటంటే కేర్‌లెస్‌గా ఉంటుందనమాట వాళ్ళ బిహేవియర్ అనేది. మీ నుంచి ఎంత అటెన్షన్ ఇస్తున్నా సరే వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉండడమో, లేకపోతే వాళ్ళు ఇందులో ఏదో ఫీల్ అవ్వడమో, మొత్తానికి ఇలా ఏదో ఒక సిట్యుయేషన్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. సో, అందుకే అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే అసలు వాళ్ళు మారడానికి ఏమైనా అవకాశం ఉందా? కమింగ్ డేస్‌లో అట్‌లీస్ట్. సో, అలా ఒక రీడింగ్ కానీ చేస్తే మీ అందరికీ యూజ్ అవుతుంది అని నాకెందుకో అనిపించింది. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఈమెయిల్ అడ్రెస్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా నాకు మెయిల్ అయినా పెట్టొచ్చు ఆర్ మెసేజ్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ పెన్ అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ పెన్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే ఈ బ్లూ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఫస్ట్ మీ వ్యక్తితో ఉన్న ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మారుతుందా లేదా? అసలు మారినట్టయితే అది ఎలా మారుతుంది? కమింగ్ డేస్‌లో ఎలా ఉంటుంది? వీళ్ళ నుంచి రెస్పాన్స్ అనేదైతే ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు యూనివర్స్ ఏం చెప్తుంది? లేకపోతే మీరు చేయాల్సిందేంటి అనేది తర్వాత మాట్లాడదాం. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్ సెట్ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అంతా బానే ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే పాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే, ఇద్దరి మధ్యలోని పెద్ద కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, పెద్ద ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదో మోటివ్స్‌తో మీ దగ్గరికి రావడం కానీ, ఇలాంటివైతే చేయలేదండి. అంతా మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే ఏమైందంటే, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటికీ ఇది మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళకేంటంటే, ఎందుకో అంత ఎక్సైటింగ్‌గా అనిపించలేదండి. లైక్ ఏంటంటే, మీలోని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి కానీ, లేకపోతే మీ పరంగా ఏదైనా ఎఫర్ట్స్ పెట్టే అంత వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. లైక్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ అంతా క్లీన్‌గానే ఉంది. కాకపోతే ఈ వ్యక్తులకి ఏంటంటే, మీరంటే స్లోగా ఆ స్టార్టింగ్‌లో ఉన్న ఇంట్రెస్ట్ అయితే పోయిందని చెప్పొచ్చండి. అట్‌లీస్ట్ ఇంట్రెస్ట్ పోయింది అనే దానికంటే కూడా రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే, వాళ్ళకి ఎందుకో బోర్ కొట్టేసారు మీరు. ఇంకా కొత్తగా మిమ్మల్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఈ రిలేషన్‌షిప్‌లోని కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే ఏదో ఒకటి ప్రతి రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే ఎక్సైటింగ్‌గా ఉండకపోవచ్చు. బట్ డేస్ పాస్ అవుతుంటే ఏదో ఒక ఎఫర్ట్స్ పెడుతుంటారండి. ఏదో ఒకటి చేస్తుంటారు. సో, దానివల్ల ఏంటంటే ఎక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని కొత్తగా తెలుసుకోవడానికి కానీ, కొత్తగా చేయడానికి కానీ ఏమీ లేకపోవడం, లేకపోతే మీరు వాళ్ళకి బోర్ కొట్టేయడం, మీరు వాళ్ళకింకా అట్రాక్టివ్‌గా అనిపించకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్ అయ్యాయని చెప్పొచ్చండి. అంటే మీది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. సో, మీరు అనుకోవచ్చు అట్రాక్షన్ గురించి మాట్లాడానని ఇది లవ్ ఆర్ మ్యారేజ్ రిలేషన్‌షిప్ కోసమే ఏమో అని. అలా కాదండి. ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. అట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఒక వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్‌లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకెందుకో కానీ అట్రాక్ట్ అవుతారు. అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా. బట్ కొంచెం డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళలో మేబీ ఆ అట్రాక్షన్ అనేది తగ్గొచ్చు. లేకపోతే వాళ్ళేంటంటే కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. లేకపోతే ఒక నెగెటివ్ పర్సన్ ఏమో అనిపించొచ్చు. మొత్తానికి ఇలా రకరకాలు బయటకు వస్తుంటాయి. సో, ఇలా బయటకి వచ్చినప్పుడు కొంతమందేంటంటే వాటిని యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతారు. మీ విషయంలో కూడా జరిగిందదే. మొత్తానికి మీరేంటంటే ఎప్పట్లానే ఉన్నారు అని మీరనుకుంటున్నారు.
వాళ్ళకేంటంటే మీరు ఇంక కొత్తగా కనిపించట్లేదు. సో, అక్కడ కొంచెం డిఫరెన్సెస్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. దీనివల్ల వాళ్ళేంటంటే మీలోని ఇంకా పాజిటివ్ సైడ్ చూడడం మానేసారండి. స్లోగా మీ మీద స్టార్టింగ్‌లో వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఆ ఫోకస్ కానీ, మీరు అంటే స్పెషల్‌గా వాళ్ళేంటంటే ఆ అటెన్షన్ ఇచ్చేవారు. సో, అవన్నీ కూడా తగ్గుతూ వచ్చాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని స్లోగా నెగెటివ్ వేలో చూడడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మీరు సరదాకి ఏదైనా మాట మాట్లాడితే స్టార్టింగ్‌లో అది వాళ్ళేంటంటే సరదాగా తీసుకునేవారు. ప్లస్ దానివల్ల ఇంకా ఇద్దరు కూడా దగ్గరవ్వడం, లేకపోతే ఇంకా ఇద్దరి మధ్యలో కనెక్షన్ పెరగడం ఇలాంటివి జరిగాయి. బట్ ఇప్పుడేంటంటే మీరు సరదాగా మాట్లాడుతున్న ఇప్పుడనే కాదండి గత కొంతకాలంగా మీరు సరదాగా మాట్లాడుతుంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే వాళ్ళకి మీరేదో చీప్‌గా చూస్తున్నారు. లేకపోతే వాళ్ళని మిస్‌ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళంటే మీకంత చులకనైపోయారు. ఇలా మొత్తానికి మీరేదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవ్వడం ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి. సో, ఇదెలా ఉంటుందంటే వాళ్ళు స్లోగా మైండ్ అంతా కూడా నెగటివిటీని ఆక్యుపై చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరంటేనండి. ఇది ఎందుకు అంటే దీనికొక స్పెసిఫిక్ రీజన్ లేదు. జస్ట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎక్సైటింగ్‌గా లేదనమాట వాళ్ళకి. దానివల్ల ఏంటంటే మీరేం మాట్లాడినా సరే వాళ్ళకది నచ్చకపోవడం, నెగెటివ్ వేలో చూడడం ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తానికే ఎగ్జాస్ట్ అయిపోయారని చెప్పొచ్చండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా వాళ్ళు కొత్తగా తెలుసుకోవడానికి కానీ, వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించడానికి కానీ ఏం లేదు. అండ్ మీరు కూడా వాళ్ళకేంటంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా కనిపిస్తున్నారు. పాస్ట్‌లో ఉన్న పర్సన్‌లా వాళ్ళు కనిపించట్లేదు. మరి ఈ మాటలు మీతో వాళ్ళు చెప్పారో లేదో నాకైతే తెలీదు. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరండి. వాళ్ళు ఏవో ఫ్యాంటసీస్‌లో ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళకేం కావాలనేది కూడా వాళ్ళకి తెలీదండి. ఈ రిలేషన్‌షిప్ నుంచి ఏం దొరికితే వాళ్ళేంటంటే హ్యాపీ అవుతారు. లేకపోతే మీరు ఏం ఆఫర్ చేస్తే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వస్తుందనే క్లారిటీ వాళ్ళకి కూడా లేదు. జస్ట్ వాళ్ళేంటంటే ఏదో ఫ్యాంటసీస్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అయితే బావుంటది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం కూడా వేస్టే. లేకపోతే వీళ్ళకి దూరంగా ఉండడం బెటరు. ఇలాంటి మైండ్ సెట్‌కొచ్చేసారు. దానికి రీజన్ అదేనండి. వాళ్ళకేంటంటే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎక్కువున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఇక్కడ కొంతమందికి క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తారు. ఇంట్రెస్టింగ్‌గా లేదు, లేకపోతే ఎక్సైటింగ్‌గా లేదు, లేకపోతే నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు, అలా చేసావని. సో, దీన్ని బట్టి కొంత మీకు అర్థమవుతుంది. బట్ కొంతమందేంటంటే అవేం చెప్పరసలు. సైలెంట్‌గా ఉంటారు. లేకపోతే ఏదో మాట్లాడారు అంటే మాట్లాడతారు. లేకపోతే లేదు. ఇలా ఉంటారనమాట. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మొత్తానికి ఈ వ్యక్తికైతే తెలీదండి. అసలు మీ నుంచి వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది, వాళ్ళకి ఏం దొరికితే హ్యాపీగా ఉంటారు అనేది. జస్ట్ వాళ్ళేంటంటే గివ్ అప్ చేసేద్దాం ఈ రిలేషన్‌షిప్‌ని అన్న ఫీల్‌లో అయితే ప్రెజెంట్ ఉన్నారు. సో, ఇది కొంచెం మీకేంటంటే ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యక్తి పరంగా మీరు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఆర్ మీరేం చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. ఈ ఒక్క కార్డ్ చూస్తే అర్థమవుతుంది. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పి. అండ్ ఇంకా పెడుతున్నారు అని కూడా అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా నిలబడాలి అని మీరు చెయ్యని ప్రయత్నం అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఫస్ట్ థింగ్ ఆ వ్యక్తికి క్లారిటీ రావాలండి. ఆ వ్యక్తికి క్లారిటీ రాకుండా మీరు ఎంత చేసినా, ఏం చేసినా సరే అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. బికాజ్ ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడం పెడుతున్నారు. బట్ అది వాళ్ళకెలా అర్థమవుతుందో ఇక్కడ క్లారిటీ లేదు. కొన్నిసార్లు వాళ్ళేంటంటే పాజిటివ్‌గా అర్థం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు అది వాళ్ళకి నెగెటివ్‌గా రీచ్ అవుతుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే టైమ్ టు టైమ్ ఇద్దరి మధ్యలోని ఈ ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే కొంత డిఫరెన్సెస్ రావడం కానీ, మొత్తానికి ఏదైనా సరే ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేదు. వాళ్ళకసలు ఏం కావాలనేది వాళ్ళకి అర్థమైతే కదా! మీకది చెప్పగలరు. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఏదో వాళ్ళకి అనుగుణంగా చేయగలరు. మీకే తెలియకపోతే, వాళ్ళకి తెలియకపోతే, మీరు ఏదో చేసేసి అది వాళ్ళకి నచ్చక ఇదేంటంటే ఒక హెడ్‌ఏక్ అండి. మనిషికి అన్నిటికంటే ప్రాబ్లమ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేకపోవడమే. ఆర్ ఎదుటి వ్యక్తి నుంచి వాళ్ళకేం కావాలి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోవడమే. ఈ ప్రాబ్లమ్‌లో వాళ్ళున్నారు. సో, దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు. సో, మీరేం చేయాలి అంటే ఈ వ్యక్తితో కూర్చొని మాట్లాడాలండి. ఆర్ మీరైనా సరే ఈ వ్యక్తి నుంచి ఏం ఆశిస్తున్నారు? లేకపోతే మీకు కావాల్సిందేంటి అనేది మీరు మాట్లాడాల్సుంటుంది. వాళ్ళతో హానెస్ట్‌గా మాట్లాడడం అనేది అవసరం అండి ఎక్కడైనా కూర్చొని. మేబీ ఇది మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళలో చాలా నెగటివిటీని చూస్తారు. లేకపోతే వాళ్ళ నుంచి కొంచెం మీకు ఆ ఆడ్ వైబ్స్ ఒస్తుంటాయి.
ఎందుకంటే వాళ్ళకి ఆ క్లారిటీ లేదు కదా! సో, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకెలా ఉంటుందంటే కొంచెం ఇరిటేటింగ్‌గా ఉండడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నంత మాత్రాన మీరేంటంటే సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడాల్సిన అవసరం ఈ కార్డ్ చూస్తే నాకు కనిపిస్తుంది. అంటే మీ ఫీలింగ్స్ మీరు చెప్పండి అంతే. వాళ్ళ ఫీలింగ్స్ లేకపోతే వాళ్ళ ఒపీనియన్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మీకేం ఆన్సర్ చెప్తారు. అది జరిగే పరిస్థితి కాదు. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు వీళ్ళతో ఓపెన్‌గా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంత అర్థం చేసుకుంటారండి. మీరు కూడా ఏంటంటే సిన్సియర్‌గా, హానెస్ట్‌గా అసలు మీకేం కావాలో మీరు తెలుసుకొని అదే మాట వాళ్ళతో చెప్పాల్సుంటుంది. మీ మనసులోది మీరు చెప్పండి. మీ మనసులో కొన్ని దాచుకొని, మీరు పడుతున్న పెయిన్‌ని దాచుకొని అలా ఉండాల్సిన అవసరం లేదండి. ఏదైతే అదయింది. బట్ మీరు మాట్లాడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ మాట్లాడేటప్పుడు వాళ్ళ కోపం వచ్చినా, లేకపోతే వాళ్ళలోని అంటే ఆ డిఫరెంట్ యాంగిల్ చూసినా సరే మీరేంటంటే భయపడొద్దు. ఆ టైంకి వాళ్ళకి ఆ కోపం వచ్చిన తర్వాతైనా వాళ్ళు ఆలోచిస్తారు. మీరెందుకలా మాట్లాడారు? మీ ఇంటెన్షన్ ఏంటి అనేది. బట్ ఇక్కడ మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటదండి. వాళ్ళేంటంటే ఆ క్లారిటీ తెచ్చుకోలేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో చాలా రన్ అవుతుంది. అంటే మీ పరంగా అసలు వాళ్ళు ఏమీ డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో కానీ వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోతున్నారు మెయిన్. రిలేషన్‌షిప్‌లోని ఎక్సైటింగ్‌గా ఏం జరగట్లేదు. అట్‌లీస్ట్ ఒకవేళ మీరు ఇలా మేము మాట్లాడలేము, మాకు భయము, లేకపోతే వాళ్ళది ఎలా తీసుకుంటారో, దీనివల్ల ఇంకా ఇద్దరి మధ్యలో గ్యాప్ వస్తది అని మీకెక్కడైనా అనిపించినట్టయితే, మీరు ఏం చేయాలి అంటే, ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ ఇనీషియల్ డేస్‌లో మీరు ఎలా ఉండేవారో, అలా ఉంటూ కొన్ని సర్‌ప్రైజెస్ తీసుకురావడం కానీ, ఏదైనా కొత్తగా ఎక్సైటింగ్‌గా కొన్ని చేయడం కానీ, అలాంటివి చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ! ఈ వ్యక్తికేంటంటే ఆ ఫోకస్ లేదండి. ఒకప్పుడు మీ మీద ఉన్న ఫోకస్ ఇప్పుడు లేదు. అట్‌లీస్ట్ మీరైనా సరే వీళ్ళ మీద ఫోకస్ పెట్టాల్సుంటుందని చెప్తాను నేనైతే. ఆర్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరుగుతున్నాయో, లేకపోతే ఏదైతే జరగడానికున్నాయో, లేకపోతే ఏదైతే జరగాల్సున్నాయో, ఇవన్నిటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలండి. ప్రతీదీ కూడా ఈ వ్యక్తికి సంబంధించి గమనిస్తూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మీద మీరు ఎంత ఫోకస్ పెడితే మీకు అంత క్లియర్‌గా కొన్ని అర్థమవుతాయన్నమాట. రెండవదేంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చూడట్లేదు, లేకపోతే ఈ వ్యక్తితో మీరు డిస్టెంట్‌గా ఉంటున్నారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి, మీరేంటంటే సఫర్ అవ్వొద్దండి. మిమ్మల్ని మీరైనా సరే బెటర్‌గా ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రీట్ చేయనంత మాత్రాన అది ఎండ్ అయితే కాదు. సో, అట్‌లీస్ట్ మీరేం చేయాలి అంటే, మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవడం కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, మీకు నచ్చింది చేయడం కానీ, అలాంటివి చేస్తూ ఉండండి. టైం అనేది మీతో మీరు ఎక్కువ స్పెండ్ చేయండి. అది కూడా ఎలా స్పెండ్ చేస్తారు అంటే, ఒక పాజిటివ్ వేలో స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూడాలి, వాళ్ళు మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలి అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అది జరిగే పని కాదు. అట్‌లీస్ట్ మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మీరు హీల్ అవుతారనమాట. ఇక్కడ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ తీసుకుంటారో మీరు పాజిటివ్‌గా ఉంటారు అండ్ స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటారో థింగ్స్ అనేవి చాలా బెటర్ అవుతాయండి. మీరు ఏదైనా చేయగలరు. అండ్ ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు అనే దాన్ని ఫస్ట్ మీరు నమ్మాల్సుంది. నేనిక్కడ ఆల్రెడీ చెప్పాను మీరేం చేయాలనేది. సో, మీరది చెయ్యండి. అండ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయండి. డెఫినెట్‌గా మీరిది చేయగలరండి. మీకు ఆ స్ట్రెంత్ అయితే ఉంది. బట్ ఏంటంటే మీరిప్పుడు మెంటల్‌గా వీక్‌గా ఉన్నారు. సో, అలా వీక్‌గా ఉండకుండా ఒక పాజిటివ్ వేలో మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. అంటే అలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా ట్రీట్ చేయాలి. మీకు మీరు చాలా ఎక్కువ అనే ఫీలింగ్ రావాలన్నమాట. ఈ వ్యక్తికేదో మీరు తక్కువ, అందుకే వాళ్ళలా చూస్తున్నారు అని చెప్పి మీరు ఫస్ట్ అలా ఫీల్ అవ్వద్దు. మీకే మీరు ఎక్కువ అని ఏ రోజైతే ఫీల్ అవుతారో డెఫినిట్‌గా ఆ వ్యక్తికి మీరింకా చాలా ఎక్కువ అని అర్థం. సో, ఎప్పుడైతే మీకు ఆ ఫీలింగ్ వస్తుందో, మీరు చేయాల్సినవి చేస్తారో, ఖచ్చితంగాను మీరేంటంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరండి. వీళ్ళ విషయంలో మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి. అండ్ మీతో కూడా మీరు హానెస్ట్‌గా ఉండండి. మీకేం కావాలో అదే వాళ్ళతో చెప్పండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీకున్న ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మారుతుందా? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఒకవేళ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మారితే అది ఎలా మారుతుంది? ఇవన్నీ కూడా చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడాను ఆహ్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్ వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. లేకపోతే వాళ్ళు అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల చాలా సఫర్ అయ్యారు. మొత్తానికి మీరేంటంటే అలాంటి టైంలో వాళ్ళకి పరిచయం అవ్వడం కానీ ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు హ్యాపీగా లేని టైంలో మీరు వాళ్ళతో పరిచయం అవ్వడం కానీ జరిగి ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ వ్యక్తికి మీకు కనెక్షన్ పెరిగింది ఎక్కడ అంటే మాత్రం అక్కడే అని చెప్పొచ్చు. లైక్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే ఒక లో ఫేజ్‌లో ఉన్నప్పుడు అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా సరే నాకది ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీ పరిచయం అనేది ఎలా అయింది అంటే వాళ్ళకి మాత్రం ఒక హెసిటేషన్‌తోనే జరిగిందని చెప్పొచ్చండి. మీరైతే ఈ వ్యక్తితో మనం కలవాలి, లేకపోతే ఈ వ్యక్తి పరంగా మనం ఎఫర్ట్స్ పెట్టాలి, లేకపోతే ఈ వ్యక్తితో మనం మంచి రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి మాత్రం ఏంటంటే డౌట్‌గానే మీతో కనెక్షన్ పెంచుకున్నారని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే అంత ఈజీగా మిమ్మల్ని ట్రస్ట్ చేసేసి, లేకపోతే అంత ఈజీగా మీతో రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ చేయలేదు. బట్ ఇద్దరి మధ్యలో అయితే కనెక్షన్ అనేది ఫార్మ్ అయింది. ఆ కనెక్షన్ కూడా బెటర్ అయింది విత్ టైమ్. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళకున్న డౌట్స్ కానీ, లేకపోతే వాళ్ళ మైండ్‌లో ఎక్కడో ఉన్న ఆ హెసిటేషన్ కానీ అంతా బయటకి తీసేశారు. మీతోనేంటంటే క్లీన్‌గానే ఉన్నారు. లైక్ ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. మీరు చేయాల్సిందంతా మీరు చేశారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఇక్కడేంటంటే మీరొక్కలే చేశారు. వాళ్ళేం చేయలేదు అని నేనైతే వన్ సైడ్ మాట్లాడాలి అనుకోవట్లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే డెఫినెట్‌గా వాళ్ళు చేయాల్సింది చేశారు. మీరు చేయాల్సింది చేశారు. బట్ ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారంటే వాళ్ళే కొంచెం ఎక్కువ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళే ఎక్కువ సాక్రిఫైసెస్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ సైడ్ నుంచే ఎక్కువ ఎఫర్ట్స్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీ నుంచి ఏంటంటే వాళ్ళకి ఆ ఎనఫ్ అటెన్షన్ రావట్లేదు. ఎప్పుడు కూడా మీరు మీకోసమే ఆలోచించుకుంటారు. మీరేంటంటే పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు. అంటే కొంత మీరు సెల్ఫిష్ అని అనుకుంటున్నారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే. సో, ఇలా అనుకోవడం వల్ల వాళ్ళకేంటంటే స్లోగా మీరంటే ఆ నెగటివిటీ స్టార్ట్ అయింది. మరి ఇది ఎందుకు స్టార్ట్ అయిందో నాకైతే తెలీదు. ఎందుకంటే ఇంట్లో ఆర్ బయట ఎక్కడైనా సరే ఒక చిన్న ఇష్యూ జరిగినా, లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ విషయంలో కానీ, ఒక్కసారి నో చెప్పినా సరే, అది మీకు తెలియకుండానే చాలా పెద్దదయిపోయి ఉండొచ్చండి. నాకైతే అలానే అనిపిస్తుంది ఇక్కడ సిట్యుయేషన్. మీరు ఏదైనా ఒక విషయంలో కానీ, పాస్ట్‌లో వాళ్ళకి నో చెప్పుంటే, డెఫినెట్‌గా అదే ఈ ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ అని మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, ఈ వ్యక్తులకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే, మీ గురించి ఇంకా వాళ్ళు సాక్రిఫైసెస్ చేసుకొని, లేకపోతే మీకోసం వాళ్ళెప్పుడూ చేంజ్ అవుతూ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఎఫర్ట్స్ పెడుతూ ఇవన్నీ వాళ్ళు చేయాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే మీరు ఏదో ఒక విషయంలో వాళ్ళకి నో చెప్పడం కానీ, లేకపోతే మీ నుంచి వాళ్ళకి ఎందుకో కానీ ఆ ఫీలింగ్ లైక్ ఏంటంటే వీళ్ళు చేయరు, వీళ్ళు ఈ విషయానికి ఒప్పుకోరు అనే ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచే ఈ నెగటివిటీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇంక వాళ్ళు కూడా ఏం చేయకూడదు మీకు. వాళ్ళెంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అంతకు మించి వాళ్ళేంటంటే మీకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసినా సరే, మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళకి మీరేంటంటే ఆ ఫేవర్ చెయ్యట్లేదు అనే ఫీలింగ్ అండి. అందుకే చెప్తున్నాను కదా! ఇక్కడ వాళ్ళకేంటంటే మీరు సెల్ఫిష్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో, వాళ్ళేంటంటే ఇంకా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా సరే, అది మీకోసం చేంజ్ అవ్వాలనుకోవట్లే. వాళ్ళ బెటర్‌మెంట్ కోసం వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడేంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ అండి అది. అంటే మీరు వాళ్ళకి యెస్ చెప్తూ మీరు వాళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడుతుంటే అదే వాళ్ళ కంఫర్ట్ జోన్. బట్ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళకి నో చెప్తున్నా మీ సైడ్ నుంచి వాళ్ళకి కొన్ని నచ్చకపోయినా సరే అదేంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అనే ఫీలింగ్ అనమాట. సో, వాళ్ళేంటంటే దానికి రెడీగా లేరు. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఏంటంటే మీరు అందుకే ఎన్ని సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మీకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది పరిస్థితి అని వాళ్ళు చెప్పాలి అని కూడా అనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటి ఇదంతా ఓపెన్‌గా మీతో చెప్తే మీరేం చేస్తారు? మేము చేయాల్సినవంతా చేసాం కదా! మీరొక్కలే చేశారని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, లేకపోతే ఇష్యూ పెద్దది చేయడం కానీ, ఇలాంటివి చేస్తారేమో అని కూడా వాళ్ళు కూడా సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ అందుకే ప్రాపర్‌గా కమ్యూనికేషన్ అయితే ఇద్దరి మధ్యలో అవ్వట్లేదు. ఏదైనా సరే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. ఈ ఒక్క కార్డ్ చాలు చూస్తే తెలిసిపోతుంది. లైక్ ఏంటంటే, వాళ్ళెందుకో కానీ హ్యాపీగా లేరు ఈ రిలేషన్‌షిప్‌లో. హ్యాపీగా లేరు. అలా అని చెప్పి మీ గురించి
తెలుసు కదా! పాస్ట్‌లో చూసారు కదా! మరి ఎలా అలా అనుకుంటారు అని మీరు అనుకున్నా సరే, ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్‌గా మీ గురించి వాళ్ళకి తెలుసు. తెలీదు అని నేనైతే చెప్పను. కానీ వాళ్ళు తెలుసుకునే విధానం వేరేగా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఒక పాజిటివ్ వేలో చూడట్లేదు. నెగెటివ్ వేలో చూస్తూ డిసప్పాయింట్ అవుతున్నారనమాట. వీళ్ళిదే. మనం ఏదో అనుకున్నాం. కానీ ఇలా చేశారు. లేకపోతే ఇలా అనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళ మైండ్‌నేంటంటే ఒక నెగెటివ్ వేలో ట్యూన్ చేసుకుంటూ మిమ్మల్ని ఒక నెగెటివ్ వేలో చూస్తున్నారనమాట. సో, వాళ్ళకందుకే డిసప్పాయింట్‌మెంట్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అది తగ్గట్లేదని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటేంటంటే, వాళ్ళకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? అసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే క్లారిటీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు మీ గురించి ఇంకా కొత్తగా ఏం తెలుసుకోవాలి అనుకోవట్లేదు. లేకపోతే మిమ్మల్ని ఒక పాజిటివ్ సైడ్ చూడాలి అని అనుకోవట్లేదు. దానివల్ల వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, అలా వాళ్ళేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారనమాట. ఈవెన్ వాళ్ళేంటంటే, మీ రిలేషన్‌షిప్ పరంగా ఏదో ఒక వేలో ముందుకు తీసుకువెళ్ళాలి. లేకపోతే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పాలి అని అనిపించినా సరే, వాళ్ళు అది కూడా చెప్పట్లేదు. ఎందుకంటే, వాళ్ళకి డీప్ డౌన్ ఎక్కడో ఆ ఫీలింగ్ ఉందండి. మీరు వాళ్ళ కోసం చేశారు అని చెప్పి. బట్ స్టిల్ దాన్నేంటంటే, వాళ్ళు ఇప్పట్లో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ, మొత్తానికి వాళ్ళేంటంటే, మీ గురించి తెలుసు. ఇంకా కొత్తగా తెలుసుకొని, ఇంకేదో చేసేయాలి అనైతే వాళ్ళేమి అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ అలా అని చెప్పి రిలేషన్‌షిప్ ఎండ్ చేయాలని కూడా వాళ్ళేమి అనుకోవట్లేదు. జస్ట్ మధ్యలో ఉన్నారనమాట. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఫైట్ చేయాలండి. వాళ్ళ మైండ్‌లో ఉన్న ఈ నెగటివిటీతోని వాళ్ళు ఫైట్ చేయాల్సుంటుంది. ఇక్కడేంటంటే ఏదో ఒక బిగ్ థింగ్ అయితే జరగాలండి. అది జరిగితే తప్ప వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్తాను. అలా అని చెప్పి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదని కాదు. డెఫినెట్‌గా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం నాకైతే కనిపిస్తుంది. ఈ ఒక్క కార్డ్ చాలు. అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తించి, లేకపోతే మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి రావడానికి. కాకపోతే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! ఇక్కడ ఒక బిగ్ థింగ్ జరగాలి. మొత్తానికి ఈ బిగ్ థింగ్ అనేదేంటంటే, ఒక షిఫ్ట్ లాంటిదనమాట. అంటే మీ ఇద్దరి మధ్యలోని ఫైట్ అయినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకోవడమో, లేకపోతే ఒకళ్ళతోనొకళ్ళు ఏంటంటే, ఆ పాయింట్స్ మాట్లాడుకోవడమో, మీ ఒపీనియన్స్ ఓపెన్‌గా చెప్పుకోవడమో, లేకపోతే అసలు ఏంటి, ఎక్కడ ఈ డిఫరెన్సెస్ వచ్చాయనేది తెలుసుకోవడమో, లేకపోతే ఇలా కొంత క్లారిటీ అవసరమండి. ఈ క్లారిటీ అనేది ఎలా ఉంటుంది అంటే, అంత సింపుల్‌గా కాన్వర్జేషన్ జరుగుతూ, లేకపోతే ఏదో ఇక్కడ ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు కూల్‌గా చెప్తే, ఇవంతా సెట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. లైక్ ఏదైనా సరే ఒక బిగ్ థింగ్ అయితే మాత్రం జరగాలి. అది జరిగితే తప్ప వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం అని చెప్పగలను. బట్ సూన్ ఆర్ లేటర్ అదైతే జరగడానికి అవకాశం కూడా ఉందండి. అది జరిగితేనే ఈ మార్పనేది వస్తుంది వీళ్ళలో. అలా అని చెప్పి మీరు కావాలని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం అవి చేయొద్దు. ఎందుకంటే ఇదంతా ఆర్గానిక్‌గా జరగాలి. మీరేదో క్రియేట్ చేసి ఇంటెన్షనల్‌గా మీరు జరిపించకూడదు అని చెప్తాను నేనైతే. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇప్పుడున్న ఈ పరిస్థితికేంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే వీళ్ళు మీతో మంచిగా ఉండాలి, లేకపోతే వీళ్ళ సపోర్ట్ ఉంటేనే మీరేదైనా చేయగలరు. ఇలాంటి ఆలోచనలయితే మానేయండి. ఎందుకంటే, మీకు మీరే బిగ్ సపోర్ట్ అండి. వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీ మనసుకు తెలుసు కదా! మీరేం చేశారో, మీరు వీళ్ళ కోసం ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో ఇవంతా కూడా. సో, ఇప్పుడేంటంటే, వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళ పరంగా మీరేంటంటే ఎప్పుడూ ఆ లవ్‌ని ఫీల్ అవ్వాలి అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఈ వ్యక్తి నుంచి మీకు ఆ లవ్ రాకపోతే, మీరు ఇంకో వే నుంచి ఆ లవ్‌ని ఫైండ్ చేయండి. ఎందుకంటే, ఒక వ్యక్తి నుంచే ఎప్పుడూ కూడా లవ్‌ని కోరుకుంటే ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఇద్దరి మధ్యలో సెట్ అవ్వకపోవచ్చు. ఆ టైంలోనేంటంటే, అట్‌లీస్ట్ మనకి క్లోజ్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా! ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే కొంతమందేంటంటే, పెట్స్‌ని లవ్ చేస్తారు. సో, వాటి మీద ఎఫెక్షన్ చూపించండి. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో మిమ్మల్ని లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లవ్ అనేది వేరే ఫార్మ్ నుంచి కూడా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీరేం చేస్తారు అంటే మీకిష్టమైన వ్యక్తులు, మీకు బాగా అంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుండండి. మీ లైఫ్‌లోకి ఆ హ్యాపీ వైబ్స్‌ని తీసుకురాగలుగుతారు. అండ్ ఒకవేళ ఈ వ్యక్తి విషయంలో మీరేమైనా తప్పు చేశారు, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో అంటే మీరేదో తప్పుగా ప్రవర్తించారు, దానివల్లే ఇంత దూరం వచ్చింది అని మీకు ఎక్కడైనా అనిపిస్తే, ఆ గిల్ట్‌ని ఫస్ట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే
మీరు మనసులోని అలా గిల్ట్ ఫీలింగ్‌తో ఉన్నా సరే ఇది వర్కౌట్ అవ్వదండి. మీరేంటంటే జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టియండి. ఇప్పుడు జరుగుతుందేంటి? ఫ్యూచర్‌లో జరగాల్సిందేంటి? దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ వల్ల నిజంగానే ఏదో తప్పు జరిగిందండి. మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళకి ఫేవర్ చేయలేదు. సో, అలా ఫేవర్ చేయనంత మాత్రాన మీరు అదే బేస్ చేసుకొని మీరు కూడా అదే ఆలోచించుకొని వాళ్ళ పరంగా చేయాల్సింది చేయకుండా మీరేంటంటే అలా అయిపోయింది కదా అనుకోని మీరు సైడ్ అయిపోయి మీరు వాళ్ళని ఫేస్ చేయలేక అలా ఉంటే ఇది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వదండి. ఒకవేళ మీరు నిజంగానే అంటే వీళ్ళ విషయంలో ఏదైనా ఒక అన్‌ఫెయిర్ థింగ్ చేసినా సరే డెఫినిట్‌గా మీరు వెళ్లి వాళ్ళతోని ఓపెన్‌గా మాట్లాడండి. వాళ్ళని ఫేస్ చేయండి. మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకలా చేశారో అన్నీ చెప్పండి. అలా చెప్పినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈవెన్ అర్థం చేసుకోకపోయినా ఆలోచిస్తారు. మీకింకా గిల్ట్ ఫీలింగ్ ఉండదు. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా పవర్‌ఫుల్ మెసేజెస్ చెప్తుందండి. ఈ విషయంలో మీకెవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తితో ఉన్న ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మారుతుందా? అసలు ఎలా మారుతుంది? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని మీరు చాలా ఇష్టపడ్డారండి. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు. మీ ఇద్దరి మధ్యన కనెక్షన్ నాకెలా కనిపిస్తుందంటే, ఒక డీప్ లవ్‌లాగా కనిపిస్తుంది. అంటే, ఇద్దరు రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. వీళ్ళు మీకెవరైనా అవ్వచ్చు. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి, ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ అంటూ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తితోనేంటంటే మీకు ఒక క్లోజ్ కనెక్షన్ అయితే ఉందండి. ఇద్దరి రిలేషన్‌షిప్పు చాలా డీప్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఇద్దరి మధ్యలోని ఆ లవ్ అనేదైతే నాకు కనిపిస్తుంది. పాస్ట్‌లోనేంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టమండి. ఇద్దరి మధ్యన అంటే ఆ అండర్‌స్టాండింగ్ బావుంది అని చెప్పొచ్చు. బట్ స్లోగా ఏమైందంటే ఈ రిలేషన్‌షిప్ మీరనుకున్నంత బెటర్‌గా ప్రోగ్రెస్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని అనుమానించడం స్టార్ట్ చేశారనమాట. అంటే మీరనుకోవచ్చు, మా మీద అనుమానం ఏంటండి? మేమెప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాం, లేకపోతే వాళ్ళతో క్లీన్‌గా ఉన్నామంటే, ఈ అనుమానం అనేది అది కాదండి. వాళ్ళు అంటే ఎలా మిమ్మల్ని డౌట్ పడడం స్టార్ట్ చేశారంటే, వాళ్ళు చూసే వ్యక్తి, వాళ్ళు మాట్లాడే వ్యక్తి ఆర్ ఒరిజినల్ వ్యక్తి వేరు అనే ఫీలింగ్ అండి. లైక్ ఏంటంటే మీరు బయటకు ఒకలా ఉంటున్నారు. మనసులో ఇంకోలా ఉంటున్నారు. లేకపోతే మీరు వాళ్ళతో ఒకలా ఉంటున్నారు. బయట వాళ్ళ గురించి ఇంకోలా చెప్తున్నారు. మొత్తానికి ఇలాంటి డౌట్ అయితే వాళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని జస్ట్ పైపైనే చూసారు. డీప్ డౌన్ మీ గురించి అంతా తెలుసుకోలేదు. అంతా తెలుసుకోకుండానే మీతో ఆ కనెక్షన్ పెంచుకున్నారు. లేకపోతే ఇద్దరి మధ్యలోని ఆ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే డెవలప్ చేసుకున్నారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. సో, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా స్లో డౌన్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేయాలి. వాళ్ళు ఇంకా మీ గురించి తెలుసుకోవాలి అనుకోవడం స్టార్ట్ చేశారు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని స్లోగా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తికి మీరంటే ఎక్కడో కానీ ఆ డౌట్స్ ఉన్నాయి. లైక్ మీరు 100% వాళ్ళతో క్లీన్‌గా ఉండట్లేదు. ఏదో దాచిపెడుతున్నారు. లేకపోతే మీరది కాదు మెయిన్. వాళ్ళు చూసే పర్సన్ వేరు, రియల్ పర్సన్ వేరు అనే ఫీలింగ్ అనమాట. సో, ఇలాంటి డౌట్స్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే మీతో క్లీన్‌గా ఉండలేకపోవడం, లేకపోతే మీతోనేంటంటే అంతా ఓపెన్‌గా షేర్ చేసుకోలేకపోవడం ఇలాంటివైతే జరిగాయి. ఆర్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అంటే మీరు అనుకోవచ్చు అంత సడెన్‌గా వాళ్ళకెందుకండి అలా అనిపించింది అంటే డెఫినిట్‌గా వాళ్ళు మీ గురించి ఏదో డిస్కవర్ చేయడం కానీ, మొత్తానికి వాళ్ళకి ఇంకెవరో ఏదైనా చెప్పడం కానీ ఇలాంటివి చేసుండొచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఇంకోసారి రీచెక్ చేసుకుందాం అని అనుకోవడం అయితే నిజమండి. సో, ఈవెన్ దో మీరేంటంటే వీళ్ళతో మంచిగా ఉంటున్నా, అంటే వీళ్ళ పరంగా మీరు ఎఫర్ట్స్ పెడుతున్నా వాళ్ళెలా అది అర్థం చేసుకుంటున్నారు అంటే, వీళ్ళు బయటికి తియ్యటి కబుర్లు చెప్తున్నారు. కాకపోతే మనసులో ఇంకేదో ఉంటుంది. ఆర్ చెప్పే వరకేను వీళ్ళు, చేతల్లో ఏం లేదు. జస్ట్ ఆ మాటలే చెప్తారు అని. అక్కడ ఒకవేళ కానీ మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సుంది. అంటే కాకపోతే అది మీరు చేయలేరు. బట్ మీరేం చెప్తారు? "నువ్వేం వర్రీ అవ్వకు. అంతా మంచే జరుగుతుంది. లేకపోతే మనం ఏదో ఒక వే చూద్దాంలే, ట్రై చేద్దాంలే" అని మీరు చెప్తారు.
అంటే అది మీ అవకాశం బట్టి మీరు చెప్తారు. బట్ వాళ్ళకది ఎలా అనిపిస్తుందంటే మాటలు చెప్పడం వరకే వీళ్ళు, చేతల్లో ఏముండదు. వీళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఏముండవు. ఇలాంటి మైండ్ సెట్ అండి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే నెగెటివ్‌గా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా బలమే అని చెప్తాను. అంటే మీరు అనుకోవచ్చు, మేము మంచిగా ఉంటున్నామండి, మంచిగా మాట్లాడుతున్నాం. అది కూడా వాళ్ళు అలా అర్థం చేసుకుంటే ఇంక మేమేం చేస్తాం అంటే, వాళ్ళ మైండ్‌లోకి ఒకసారి మీరేంటంటే రైట్ పర్సన్ కాదు ఆర్ రియల్ కాదు అనే డౌట్ వచ్చిందెప్పుడో ఇంకెలా ఉంటుంది అంటే మీరు చెప్పే మాటలు కూడా ఫేక్ అనుకుంటున్నారండి. ఆర్ మీ సైడ్ నుంచి మీరు పెడుతున్న ఎఫర్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి అంటే వెనక ఇంకేదో మోటివ్ ఉంది. మీ ఇంటెన్షన్స్ వేరు. మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళేంటంటే కొంత డౌట్ పడుతున్నారు. సో, ఆ డౌట్ వల్ల కూడా ఏంటంటే అప్పుడప్పుడు మీతోని వాళ్ళు కొంచెం హార్ష్‌గా మాట్లాడడం కానీ, లేకపోతే మిమ్మల్ని సస్పెక్ట్ చేస్తుంది ఓపెన్‌గా చెప్పడం కానీ, మొత్తానికి ఓపెన్‌గా చెప్పకపోయినా సరే ఏదో రీజన్ లేకుండా మీతోనేంటంటే హార్ష్‌గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అవి చేసినప్పుడు మీకేమనిపిస్తుందంటే వీళ్ళెందుకిలా అవుతున్నారు సడెన్‌గా మంచిగానే ఉంటున్నారు కదా! అప్పుడప్పుడు మళ్ళీ ఎందుకిలాగా తయారవుతున్నారు అని చెప్పి మీకు డౌట్ రావడం ఇలాంటివైతే జరుగుతున్నాయి. బట్ దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీ మీద నమ్మకం లేదని చెప్పొచ్చండి. ఈ నమ్మకం లేకపోవడం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. అంటే వాళ్ళేమనుకుంటున్నారంటే ఇంకొంతకాలం వీళ్ళని వాచ్ చేద్దాం. ఇంకొంతకాలం ఏమైనా సరే మారతారేమో ఒక ఛాన్స్ ఇద్దాం అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళ మైండ్‌లో ఉన్న ఈ నెగటివిటీ పోతే కానీ మీరేంటనేది వాళ్ళకర్థం అవ్వదు అని చెప్పొచ్చండి. అంటే మీరు ఆల్రెడీ వాళ్ళతో రియల్‌గానే ఉంటున్నారు. మీరు వాళ్ళని ఫేక్ చేయట్లేదు. లేకపోతే వాళ్ళని బీట్రే చేయట్లేదు అనే క్లారిటీ వాళ్ళకి రాదండి. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా ఒక హెసిటేషన్ ఉంది. మేబీ మీరు వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసో లేకపోతే వాళ్ళని ట్రబుల్ చేయడానికో వాళ్ళ లైఫ్‌లోకొచ్చారేమో అని చెప్పి అనుకుంటున్నారు. బట్ అయినా సరే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటుంది కూడా నిజమేనండి. అంటే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా మనం ఏంటంటే అప్పుడే ఒక కన్క్లూజన్‌కి రాకూడదు. వీళ్ళేంటనేది తెలియకుండా అప్పుడే మనం ఏంటంటే జడ్జ్ చేయకూడదు వీళ్ళని అని చెప్పి జస్ట్ వెయిట్ చేస్తున్నారు. బట్ సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే వీళ్ళు ఇలానే కానీ కొనసాగితే మీరు కూడా ఏం చేస్తారు? ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళ దగ్గర బర్స్ట్ ఔట్ అయిపోతారనమాట. సో, అలా జరిగిన రోజు ఏమవుతుందంటే, ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో కేయోస్‌ని తీసుకొస్తారండి. మిమ్మల్ని ఇంకా ఇంకా ట్రబుల్ చేయడం, లేకపోతే మీ హార్ట్‌ని ఇంకా బ్రేక్ చేయడం, లేకపోతే మొత్తానికి మీరేంటంటే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఈ వ్యక్తి వల్ల ఫేస్ చేసేలా అయితే వీళ్ళు చేయడానికి అవకాశం నాకెక్కువ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళకి మీ మీదున్న ఈ డౌట్సే అని చెప్పొచ్చు. మీరు కూడా ఏం చేస్తారు అంటే చైల్డిష్‌గా బిహేవ్ చేయకుండా లైక్ ఏంటంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కొన్నిసార్లు రీజన్ తెలియనప్పుడు ఏమవుతుందంటే వ్యక్తులకు కొంచెం పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తదనమాట. ఎందుకంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ కాబట్టి. ఒక వ్యక్తి నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి సడెన్‌గా వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఎందుకిలా చేస్తున్నారు అనుకోని వాళ్ళు చాలా చాలా డిస్టర్బ్ అవుతారు. సో, మీరలా డిస్టర్బ్ అవ్వకుండా కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. అండ్ మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి ఈ సిట్యుయేషన్ పరంగా. మెయిన్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే, వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది కదా! అని చెప్పి మీరు కూడా ట్రిగ్గర్ అవ్వొద్దు. మీరు ఏ రోజైతే ట్రిగ్గర్ అవ్వకుండా అంటే కామ్‌గా ఉంటూ ప్రతీదీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ పరంగా నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారో, ఈ వ్యక్తి పరంగా ఉన్న మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయండి. అట్‌లీస్ట్ యూనివర్స్ ఏంటంటే ఆ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. మీరు ఈ వ్యక్తితో ఇప్పుడు ఎంతలా సఫర్ అవుతున్నా ఆర్ పాస్ట్‌లో వీళ్ళు మిమ్మల్ని ఎలా హర్ట్ చేసినా సరే, మీరేంటంటే దానికి డిస్టర్బ్ అవుతూ అది వాళ్ళ మీద చూపిస్తూ, లేకపోతే మీరేంటంటే ప్రతీదీ కూడా వీళ్ళ విషయంలోని సీరియస్‌గా తీసుకొని హర్ట్ అవుతూ అలా ఉండకుండా, కూల్‌గా థింక్ చేస్తూ అసలు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఆర్ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మీరు కొంత చూసి నేర్చుకుంటారో, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా బెటర్‌గా ఉంటుంది అని మీరు కొన్ని తెలుసుకుంటారో, డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. నాకేమనిపిస్తుందంటే, ఈ కార్డ్ చూడగానే అర్థమైంది. ఈ వ్యక్తి పరంగా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. అంటే ఈ వ్యక్తి మారడానికి అవకాశం ఉంది. కాకపోతే మీ బిహేవియర్ కూడా కొంత మారాల్సుంటుంది. లైక్ ఏంటంటే వీళ్ళ నెగటివిటీ మీకిస్తున్నప్పుడు మీరది పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినంత మాత్రాన మీరు ట్రిగ్గర్ అయిపోకూడదు. అదొక్కటే దీనికి సొల్యూషన్ అని చెప్తాను నేనైతే. బట్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి ఇన్ ద ఎండ్. కాకపోతే కొంచెం మీరు ఆ పేషెన్స్‌తో అయితే ఉండాల్సిన అవసరం ఉంటుందండి.
అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో, మీరు చేయాల్సిందేంటో. హ్మ్. సో, ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత కోల్డ్‌గా ట్రీట్ చేస్తున్నా సరే, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి అంటే మీకు ఎంత హార్ష్‌గా ఆ ట్రీట్‌మెంట్ ఉన్నా సరే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరది డిజర్వ్ చేయరు. మీరు ఓన్లీ బెటర్ థింగ్స్‌నే డిజర్వ్ చేస్తారు. కాకపోతే టైం అండి. ఒకవేళ ఈ వ్యక్తి మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయకపోయినా, మిమ్మల్ని మీరైనా బెటర్‌గా ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే, మీరైతే అది డిజర్వ్ చేయరు. ఈవెన్ ఆ వ్యక్తి అది ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా సూన్ ఆర్ లేటర్ వాళ్ళకర్థమవుతుంది వాళ్ళేం చేశారు అనేది. కానీ చెప్పాను కదా! మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలండి. అలా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి, ఏదో సాధించేస్తాం అంటే అలా సాధించలేరు. ఎందుకంటే ఆ వ్యక్తికి మైండ్‌లో ఎందుకో కానీ సడెన్‌గా అంటే మీరు అది రియల్ కాదు అనే డౌట్ స్టార్ట్ అయింది. బట్ వాళ్ళకి మీరు ప్రూవ్ చేయాలి. మీరదే. వాళ్ళతో మీరేదైతే ఉన్నారో రియల్ పర్సన్ అదే. వెనకొకలాగా, ముందొకలాగా ఉంటూ వాళ్ళని బీట్రే చేసే టైప్ కాదు అని వాళ్ళకి ఆ క్లారిటీ మీరివ్వాల్సుంటుంది. మీ ఐడెంటిటీని మీరు వాళ్ళకి రివీల్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే వాళ్ళకి డౌట్ మీ ఐడెంటిటీ అది కాదేమో అని చెప్పి. ఐడెంటిటీ అని కాకపోయినా అట్‌లీస్ట్ మీ నేచర్ అది అని వాళ్ళనుకుంటున్నారు. ఏదో సంథింగ్ ఉంది అని. సో, అది కాదు. వాళ్ళు చూసిందే రియల్ అనే క్లారిటీ వాళ్ళకి మీరు ఏ రోజైతే ఇచ్చేస్తారో, ఇంక వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి కూడా మీలానే సఫర్ అవుతున్నారనేది మాత్రం నిజమండి. వాళ్ళు మిమ్మల్ని కోల్డ్‌గా ట్రీట్ చేస్తున్నా సరే వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళు కూడా చాలా అంటే సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేశారు. లేకపోతే ఆ వ్యక్తి కూడా జెన్యూన్‌గా మీ మీద ఆ ఎఫెక్షన్‌ని పెంచుకున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి అందుకే కదా ఇక్కడ చెప్పాను. మీ ఇద్దరి కనెక్షన్ చాలా డీప్ అని. సో, మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని హర్ట్ చేస్తూ లేకపోతే మిమ్మల్ని మాటలంటూ వాళ్ళు సంతోషంగా ఉంటారు. లేకపోతే వాళ్ళకదే సంతోషాన్నిస్తుంది అని మీరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకది ఎప్పుడూ సంతోషాన్నివ్వట్లేదు. వాళ్ళు అంటే మీలానే సఫర్ అవుతున్నారు అనేది మాత్రం నిజమండి. మీకు ఇది షాకింగ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూడ్డానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏ డిస్టర్బెన్సు లేదు. చాలా కూల్‌గా ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ మీరు కూడా వాళ్ళనేంటంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారనేది మాత్రం నిజమండి. వాళ్ళు కూడా మీలానే సఫర్ అవుతున్నారు. సో, ఇక్కడేంటంటే మీరొక్కలే హీల్ అయితే సరిపోదు. వాళ్ళు కూడా హీల్ అవ్వాల్సిన అవసరం అనేది నాకు కనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇద్దరూ హీల్ అవ్వాలి. మీరు హీల్ అవుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు కూడా ఎలా హీల్ అవ్వాలి అనేది ఆలోచించుకొని బిహేవ్ చేయండి. ఎందుకంటే, వాళ్ళు మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది మీరు కాదు అని ప్రూవ్ చేసుకుంటే, డెఫినిట్‌గా వాళ్ళు కూడా హీల్ అవుతారండి. మేబీ ఆ టైంలో వాళ్ళేంటంటే రిగ్రెట్ అవ్వచ్చు వాళ్ళు చేసిన పనులకి. బట్ స్టిల్ వాళ్ళ మైండ్ నుంచి ఉన్న ఈ ఆలోచనలనేవి బయటికి పోతే ఫ్రీగా ఉంటుందనమాట వాళ్ళకి కూడాను. సో, ఒకవేళ కానీ ఈ సిట్యుయేషన్ బెటర్ అయితే మీరొక్కలే కాదు. వాళ్ళు కూడా బెటర్‌గా ఫీల్ అవుతారనమాట. ఇది మాత్రం నిజమండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ నాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ప్లీజ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.